ఇప్పుడు రైతులకి రైతు బంధు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. ఇవి జరిగితేనే రైతు సుఖంగా ఉంటాడు, మంచిగా పంటలు పచ్చగా ఉంటుంది. సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నది? ఒకవేళ మీకు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తేకపోయి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేది? ఇంకా ఘోరంగా ఉండు. అంటే ఏ విధంగా? ఇప్పుడు కరువు కాటకాలకు కుంటలు నింపిండు, ప్రతి చెరువును రిపేర్ చేసిండు, ప్రతి చెరువు కట్టలు పోయించి శుద్ధి చేసి కుంటలు నింపిండు. కాబట్టి కేసీఆర్ తర్వాత కేసీఆర్ కిట్ పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండు, దానివల్ల లాభం అయింది. ఆరోగ్యశ్రీ కేసీఆర్ తీసేయలేదు కదా, నడిపిండు కదా. అవును, నడిపిండు కదా. అవును. ఇప్పుడు మరి అట్లా అనుకుంటే నా గవర్నమెంట్లో ఆ స్కీమ్ ఎందుకని ఆయన తీసేయచ్చు కదా. తీసేస్తే మేము అడగకపోదాం, ఎందుకు తీసేసినావు అడుగుతాం కదా. అవును అవును. మరి నువ్వెందుకు ఆయన స్కీములు తీసేసినావు? ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎందుకు తీసేసావు? అవును. గవర్నమెంట్ హాస్పిటల్కు ఇప్పుడు ఏ పిల్ల తల్లి కూడా కనటానికి పోతలేదు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్పల పాలవుతాను. ప్రతి మహిళ పోయి ఆడ ఆరోగ్యంగా కానీ రాంగ 10,000 పట్టుకొని కేసీఆర్ కిట్ పట్టుకొని. అంటే కేసీఆర్ ఇప్పుడు రైతులు కాకుండా రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించాడు. వాళ్ళకు మేలు జరిగింది. మా బక్కపాద ఉన్నాడు, ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇప్పుడు లక్షలు అవుతాయి. అవును. లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోవాలి నేను? ఇప్పుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్ బరాబర్ నడితే ఆడికి పోతే 10,000 వచ్చే, ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగే, ఆరోగ్యం మంచిగా ఉండే, ఇంటికి వస్తుంది. నువ్వు ఆ స్కీమ్ ఎందుకు తీసేసినావు? నిన్ను ఎవరు తీసేయన్నారు? అది మాదే కదా, కేసీఆర్ సొంతం అయితే కాదు కదా. నువ్వు దాన్ని కొనసాగించి నడపాలి. మంచి స్కీమ్ను నువ్వు నడపాలి, కానీ తీసేసి దాన్ని బ్రేక్ కొట్టద్దు కదా. బ్రేక్ కొడితే కొట్టగా నడిపిస్తే మళ్ళీ కేసీఆర్ పేరు ఎత్తుందని నువ్వు రాజకీయంగా చూసుకుంటే మాకు నష్టం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఎకరాల ఆసామే మీరు? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాల ఆసామే కదా. ఆ కాళేశ్వరం కేసీఆర్ అనే వ్యక్తి, ఆ కాళేశ్వరము నా రైతులు బాగుండాలి, తెలంగాణలో పచ్చగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలు ఉండాలి అనుకుంటే ఆ కాళేశ్వరం కట్టిండు, రైతుల గురించి మెయిన్గా నీళ్ళు ఇవ్వాలనేసి. ఆ ప్రాజెక్టు కట్టి మీకు నీళ్ళు ఇవ్వకపోతే మీ పరిస్థితులు ఏ విధంగా ఉండు? ఇంకా ఘోరంగా ఉండు. ఇప్పుడు మేము కూలి పోదామంటే మమ్మల్ని ఎవరు పిలవపోవు. ఇప్పుడు ఒక చెట్టు పచ్చగా ఉంటే 10 మంది నీడకుంటాం. ఇప్పుడు అందరం అంతే అవుతాం కదా. పెద్ద సాయం గాడికి అవుతాడు, చిన్న సాయం గాడికి అవుతాడు. ఆ నీళ్ళ చుట్టలే మాకు పంటలు పడినాయి, కుంటలు నిండినాయి, బయలు నీళ్ళు నిండినాయి, గ్రౌండ్ వాటర్ కంప్లీట్ పెరిగింది. నాది 1 ఇంచు పోసే బోరు 2 ఇంచులు పోతుంది. అంటే ఆ నీళ్ళతోటి ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చిన కంచెలు చెరుకుంటల వాటర్, గ్రౌండ్ వాటర్ పెరిగి 1 ఇంచు పోసేది 2 ఇంచులు పోతుంది. నువ్వు అదే కంటిన్యూ చేస్తే ఇంకో 1.5 ఇంచు నాకు పెరుగు కదా. కుంటలలో నీళ్ళు ఉంటాయి, అనలేని నీళ్ళు బోర్ల కంచెలు వెళ్తాయి. దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతేనే బాగుంటుందని నా ఆలోచన. మీ అనుభవంలో మామూలుగా ఇప్పుడు కేసీఆర్ కాకుండా, రేవంత్ రెడ్డి కాకుండా, అంటే మీరు ముందు రోషన్ చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, ఇంతమంది ముఖ్యమంత్రులు చూశారు కదా. అంటే మీ రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి అంటే ఎవరే? కేసీఆరే ఆలోచించండి. ఇప్పటికీ అట్నుంచి ఏరుబడ్డ కంచెలు అయితే మొత్తం మీద కేసీఆర్ ఆలోచించిండు. కేసీఆర్ చేయబట్టే తన ముందుంటేనే అందరం ఎన్నుకున్నాం, మనది మనం తీసుకున్నాం. రూపాయికి పావుల వంతు కాదు, ఆటన వంతు అయినా బాగుపడ్డాము. ఇంకో ఆటన వంతు చేయాలనుకుంటే ఆయన రాలేదు, పోయింది. ఆంధ్ర నుంచి విడిపోయిన కానించి వెళ్ళి మరి ఇంత దమ్ముగలుగా చేసిన లీడర్ అయితే మరి మాకు కనిపించలేడు ఇంకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటా అని మాట్లాడుతూ ఉన్నాడు. జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పనులను చూసి జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓట్లు ఇష్టట్టు ఉన్నారానే? ఆయన పెట్టిన స్కీములు అమలు చేస్తే కొంతవరకు ఉండు, అవి అమలు కాలేదు కాబట్టి జనం వెనుకపోతాను, అవసరం లేదంటాను. ఎందుకంటే పెట్టిన స్కీములు కంప్లీట్గా నువ్వు కంటిన్యూ చేస్తే సరే పర్వాలేదురా అన్న మాట ప్రకారంగా నడుపుతాడనే ఆలోచన జనాలకు ఉంటుంది కదా. మరి అట్లా ఉండకుండా ఆయనే చేసుకున్నాడు కాబట్టి జనాలకు కూడా విరక్తి చేస్తాను. ఇప్పుడు వస్తుంది కరెంట్ 24 గంటలు కరెంటే లేదు. కరెంటే లేదా? ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. మోటార్లు మళ్ళా కాలుడే, మెకానికులకు పని దొరికింది ఫుల్గా. అది వరకు కూల్ అయిపోయిన మెకానికులు షటర్లకు తాళాలు వేసుకొని కూల్ అయిపోయిన కేసీఆర్ అన్నప్పుడు మెకానికులు ఒక్కోనికి కూడా మోటార్ పోలే. అంటే గిరాకీ రాకపోయేది మెకానిక్ ఎక్కడిది, ఇవి కాలితేనే కదా వాని గిరాకీ. అవునవును. ఇప్పుడు వచ్చడానికి కరెంట్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇల్లు నింపుతాను. ఇప్పుడు నాదే 4 సార్లు కాలింది నా మోటరే. ఇప్పుడు ఒక్క నెలలో 4 సార్లు కాలింది.
ఎప్పుడు పెట్టుకునేదో ఎప్పుడు పోయేదో ఒక మోటార్ కాలే ఒక బేరింగ్ పోలే ఆ పని ఫీజు ఎగిరిపోయి ముచ్చటే లేదు అప్పుడు. అవునా? ఆ 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాం. రాత్రి పోయేది లేదు, కరెంట్ పెట్టేది లేదు. మాకెప్పుడు వీలుంటే అప్పుడే పెట్టుకున్నాం. ఇప్పుడు అది రాత్రి వస్తుందో పొద్దాకత్తందో తెత్తలేదు. అంటే అన్నట్టుగా ఇప్పుడు కరెంటు 24 గంటలు తెస్తా అని చెప్పిండు, కొన్ని నీళ్లు తీసుకొస్తా అని చెప్పిండు కేసీఆర్ హయాంలో. కానీ చెప్పిన మాట ప్రకారం అయితే మీకు అందించిండు, అన్ని విధాలుగా కరెంట్ అందించిండు, నీళ్ళు అందించిండు, పిండి బస్తాలు అందించిండు, విత్తనాలు అందించిండు. సకాలంలో అన్నింటికి అడుబయట వచ్చేది. మేము నిలబడి పిండికి పోయినా విత్తనాలు పోయినా దేని పోయినా నిలబడే ముచ్చట్లు అడుబయి అటలు చేసుకుని 10 సంవత్సరాలు ఒక రైతుగా ఎలాంటి ఇబ్బంది పడలేదు. పర్లేదు. అంటే పాత రోజులు గుర్తుకొస్తుందా మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది? వస్తుంది రాదా మరి? వస్తుంది. అంతేనా? వస్తుంది, గుర్తుకొస్తుంది, ఆడోళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, అందరికి వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఈ మిషన్ బయట అయితే నీళ్ళు కూడా కంటిన్యూ వస్తానే లేవు. 2 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వస్తే వాళ్ళు ఏం కడుక్కోవాలి, ఏం బట్టలు ఉత్తుకోవాలి, ఏం తానాలు చేయాలి, అట్లా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. గ్రామ పంచాయతీ మోటార్లు నడిపోయి మిషన్ బయట కదా నీళ్ళు రావు. ఎక్కడి నుంచి ఎత్తుకపోవాలి నీళ్ళు? మళ్ళీ వెనకటి లెక్క బిందెలు పట్టుకొని మళ్ళీ బయలు పడిన బాగున్నా ఆగైతే వచ్చింది ఇప్పుడు. ఆ రోజులు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి, అదే రోజులు పట్టుకొచ్చిండా? ఓకే. అందుకని సరే ఏ గవర్నమెంట్ అయినా అన్నీ చేయది, కొన్ని అన్నా చేసుకుంటే పోతే పేరుంటుంది తప్ప. అవును. ఇక పోయి మూసిందా పడ్డాడు, రైతులను విడిచిపెట్టిండు, మూసిందా పడ్డాడు, కథం. మేమే ఆదికి వస్తాం, ఇక ఆదికి రాము. కానీ మీకు కేసీఆర్ అనే వ్యక్తి 2 సార్లు రైతు బంద్ ఇస్తే మరి 3వ పంటకు ఎవరు ఇస్తారు అనుకుంటా ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, 3 పంటలకు ఇస్తామన్నట్టుగా చెప్పిండు రైతు బంధు విషయానికి వస్తే. ఇప్పుడు ఎట్లా అసలు 2 సార్లు అన్నా ఇచ్చిండా? కనీసం రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఎన్నిసార్లు ఇచ్చిండు? 2 సార్లు రైతు బంధు. ఇప్పుడు పడితే 2 సార్లు. అంటే అందరికి వచ్చినాయా? అందరు రాలేదు. అందరు రాలేదు. ఇంకా కొందరు కొట్టుకొస్తాను బాబు. ఎంత ఇప్పుడు గుట్టలకి ఇచ్చిండు, చెట్లకి ఇచ్చిండు అని ప్రచారం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ని విమర్శించిండు వీళ్ళు. ఏమని? గుట్టలకి ఇస్తాడు, చెట్లకి ఇస్తాడు, దేశాన్ని నాశనం చేస్తాను, రాష్ట్రాన్ని ముంచుతాడు అని అన్నారు. కనీసానికి నువ్వు ఒక 10 ఎకరాల టార్గెట్ పెట్టని ఇవ్వలేదు. 3 ఎకరాలు దాటలేదు నువ్వు. 3 ఎకరాలు దాటలేదు నువ్వు. నువ్వేం రైతు బంధు ఇస్తావు? మరి ఆయన ఎట్లా ఇచ్చిండు చెట్ల గుట్లకు? ఏం చెల్లి తెచ్చి ఇచ్చిండు? దొంగతాండి మేడ. మరి అప్పులు చేసి పోయిండు రాష్ట్రాన్ని మొత్తం. అప్పు కాదా? పెళ్లి చేస్తే అప్పు కాదా? పని చేస్తే అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదు, కాలువలు తీస్తే దేశం అంతా పైపులన్నీ పరిచిండు. అప్పు ఇక్కడ చేస్తారా? వాళ్ళు చేసిన వాళ్ళు కాంట్రాక్టు వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు. అప్పు కాదా? నేనే బావి తవ్వుకుంటున్నా, నాకు అప్పు కాదా? ప్రతి వాళ్ళు ఏ పని చేసినా అప్పు అవుతుంది. కాకుంటే దాన్ని ఉన్నోడు 15 ఎవడన్నా దొంగతనం తింటే తినచ్చు. దొంగకు మనం ఏం చేస్తాం? టీచర్ కావాలంటాడు అందరికీ. నాకు పని అప్ప చెప్పిండు, ఆ పనిలో నీ ఎదుగా నేను పని చేసినోడు కావాలి. అందరు దొంగలు తల్లి లంక బిందెలు లేవంటాను కదా రేవంత్ రెడ్డి. లంక బిందెలని అని కేసీఆర్ చెప్పిండా? లంక బిందెలని అని కేసీఆర్ చెప్తేనే ఈయన వేయండా? ఇప్పుడు ఆయన అప్పులు చేసిండు. నువ్వు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండు ఇప్పుడు? అవును. 2 లక్షల వేల కోట్లు నువ్వు అప్పు చేసినావు. నువ్వు ఇంకా 5 ఏళ్ళు నీ నిన్నలే. మరి ఆయన పోయినప్పుడు ఎంత తప్పు ఉండే, ఇప్పుడు నువ్వు ఎట్లా చేసినావు? మేము కూడా టీవీలు చూస్తాం, చర్చలు వింటాం. ఎవరు ఏ ఏమేమి అరాచకాలు చేస్తుండో మీరు అందరికి మీకు మొత్తం చూస్తున్నారు. మీరు టీవీలో చూస్తాం కదా, ఎక్కువ చర్చలు వింటాం. ఇప్పుడు అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కూర్చుండి చర్చలు పెడతారు కదా టీవీ నైన్ వాళ్ళు. ఎవరేం మాట్లాడతాం లేదనేది వింటాం, అర్థమైంది మాకు కూడా. నువ్వెంత అప్పు చేసినావు? ఆయన అప్పు చేసినావు, మరి నువ్వేం చేసినావు అప్పు? నువ్వు అప్పు చేయకుండా చేయాలి కదా, మరి అట్లా కూడా చేయలేగా. అవును. నువ్వు చేసిన అప్పే చేస్తావు, ఆయన చేసిన అప్పే చేస్తావు. ఎవరు చెప్పింది అప్పు చేస్తేనే పనులు నడుతాయి, అప్పు చేసి పని ఎట్లా నడుతుంది? ఇది పట్టుకొని వచ్చాను, ఇది పట్టుకు తక్కువ ఉంటే వస్తుందా? పైసలు పెడితేనే వస్తుంది కదా. అవునవును. ఇది కూడా గంతే. ఇప్పటికైతే కేసీఆర్ పోయినాకంటే మాకు కరెంట్ లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, బయలలో నీళ్ళు తగ్గినాయి, గ్రౌండ్ వాటర్ కంప్లీట్ తగ్గింది, బోర్లలో తగ్గినాయి, బాయిలలో తగ్గినాయి. ఎవరు వచ్చినా కానీ మంచి పనులు చేస్తే మంచిగా మేము దేవుడని మొక్కుతాం. అవును.